నేనింకా ప్రజలకి ఏదైనా మంచి కోసం ఏమైనా యాప్ రిలీజ్ చేస్తున్నారేమో అనుకున్నానండి. తీరా చూస్తే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్లుగానే కక్షపూరిత రాజకీయాలు చేయడం కోసం మాత్రమే ఒక యాప్‌ని రిలీజ్ చేస్తున్నారు. ఆయనేమంటున్నారంటే, ఒక యాప్‌ని రిలీజ్ చేస్తున్నాము. ఎవరైతే కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడుతున్నారో, టార్గెట్ చేస్తున్నారని మీకు అనిపిస్తున్నారో, ఏ కార్యకర్త అయినా, ఏ నాయకుడైనా సరే, ఆ యాప్ ఓపెన్ చేసి, సో, పలానా ఈ వ్యక్తి వల్ల నేను ఇబ్బంది పడ్డాను. ఏంటి రీజన్ ఏంటో కూడా అక్కడ చెప్పాలి. ఏ విధంగా నువ్వు ఇబ్బంది పడ్డావో రాసి, సో, దానికి తగ్గట్టు ఏమన్నా సాక్ష్యాలేమైనా ఉంటే అవి కూడా ఓపెన్ చేసి దాంట్లో అప్‌లోడ్ చేసి, సో, ఇలాగా మీరు ఇలా కంప్లెయింట్ రిజిస్టర్ చేయొచ్చు. సో, ఇవన్నీ చేసిన తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా లైబ్రరీలో ఉంటాయి కదా! సో, ఒకసారి ఓపెన్ చేసి మొదలు పెడతారంట. ఎవరెవరు మొత్తం కంప్లెయింట్స్ అన్నీ స్వీకరించి ఒక్కొక్కరి పని పడతాము. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా అంటే ఏంటి చూపిస్తామని చెప్తున్నారు. ఏంటి సార్ ఇది? ఎవరికైనా ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తారు గానీ, ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి, మీరు ఇలాగా కేవలం కక్షపూరిత రాజకీయాలు చేయడం కోసం మాత్రమే ఒక యాప్‌ని రిలీజ్ చేయడం ఏంటి? ఓకే. మీరన్నట్టుగానే ఈ యాప్ రిలీజ్ అయితే గనక ఒకటి మీరేం చెప్తున్నారు? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ లైబ్రరీలో ఉన్న కంప్లెయింట్స్ అన్నీ తీస్తామంటున్నారు. ఒకటి మాక్సిమం మీరు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు.